వరంగల్ జిల్లాను మోంతా తుఫాన్ ముంచెత్తింది. నగర వ్యాప్తంగా 20కి పైగా కాలనీలో నడుములోతు వరద నీరు ప్రవహిస్తుండటంతో రాత్రంతా కాలనీవాసులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు. హన్మకొండ కాపువాడలో 100కు పైగా కుటుంబాలు వరదలో చిక్కుకున్నాయి. కలెక్టరేట్లోని టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో హన్మకొండ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ టీం భారీ వరదలు రూపు సాయంతో కాలనీ వాసులని సురక్షిత ప్రాంతాలకి చేరవేశారు. రెస్క్యూ ప్రాంతం నుండి రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. మోంతా తుఫాను వరంగల్ నగరాన్ని మొత్తం కూడా అతలకుతలం చేసింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షంతో అయితే కాలనీలోకి వరద నీరు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం అలంకార్లోని ఒక కాలనీలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, కాలనీలో మోకాల లోతు వరద నీరు ప్రవహిస్తుంది. రాత్రి వర్షం ఆగినప్పటికీ ఈరోజు ఉదయానికి కూడా మోకాళ్ళ నుంచి నడుము లోతు అయితే వర్షం వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రజలైతే ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడొచ్చు, కాలనీలలో ఉన్న ప్రజలకు మొత్తం కూడా ఇళ్ల పైకి చేరి చూస్తున్న పరిస్థితి. ఒక పక్క కాలనీలో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కూడా ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ ఉంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. ప్రస్తుతం మోకాళ్ళ లోతు పైగా నీళ్లు కూడా ఈ కాలనీలో చుట్టుముట్టడంతో వరద ప్రవాహంగా పోతుండటంతో పోలీసులు, ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఇక్కడ సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఇటు హన్మకొండ పోలీసుల ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ రోప్ ద్వారా వారిని ఎవరైతే అత్యవసర సహాయం కావాలన్నారో వారందరినీ రెస్క్యూ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇటు హన్మకొండ సిఐ స్ట్రెచర్ ద్వారా ఇటు ముందస్తుగా వృద్ధులని బయటకు తీసుకొస్తున్న పరిస్థితి అయితే మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఎవరైతే ఎమర్జెన్సీ నీడ్ ఉంటారో వారికి వచ్చిన ఫిర్యాదు మేరకు ఇటు హన్మకొండ పోలీసులు, ఇటు ఎస్డీఆర్ఎఫ్ టీం అందరు కలిసి రెస్క్యూ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతం కాలనీ ప్రజలు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. ఇక్కడ పోలీస్ అధికారులు మాట్లాడదాం. సార్, చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్న పరిస్థితి? గుడ్ మార్నింగ్ సార్, మాది 4th BN ఎస్డీఆర్ఎఫ్ టీం సార్. మేము 5:40కి మాకు కాల్ వచ్చింది సార్ కలెక్టరేట్ నుంచి. అంటే ఇక్కడ మన కాపువాడలో కొంచెం అంత వృద్ధులు, కొంచెం హెల్త్ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అంటే సార్ వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడికి వచ్చి ఎవరైతే వృద్ధులు ఉన్నారో, కొంచెం నడవలే స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ అక్కడి నుంచి లోపల నుంచి ఎస్టిగేట్ చేస్తున్నాం సార్. మన హన్మకొండ సిఐ గారు కూడా మనకు సాయం చేస్తున్నారు సార్. అంతే సార్, మా దగ్గర బోట్లు పట్టుకొని కూడా ఆల్రెడీ అటు సైడ్ వెళ్ళారు సార్, కాపువాడ సైడ్. సార్, అంటే తర్వాత వృద్ధులతో పాటు ఇక్కడ ఇంకేమన్నా రెస్క్యూ చేసి వీళ్ళు ఎక్కడ తరలించే అవకాశం ఉంటుంది? ఇక వాళ్ళకి ఎక్కడైతే పునరావాస కేంద్రాలకి కేటాయించారో అక్కడి వరకు షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది సార్. ప్రస్తుతానికి ఎవరికైతే ఇబ్బంది ఉన్నారో ఫస్ట్ వాళ్ళని ఇక్కడ బయట తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతం వృద్ధులనైతే ఇటు కలెక్టరేట్ లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి వచ్చిన సమాచారంతో ప్రస్తుతం వృద్ధులనైతే పోలీసులు, హన్మకొండ పోలీసులు, హన్మకొండ సిఐ ఆధ్వర్యంలో ఇటు ఎస్డీఆర్ఎఫ్ టీం అయితే ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇంకా ప్రజలు అనేక మంది కూడా గత రాత్రి నుంచి కూడా ఇళ్లలో ఉంటూ బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. మొత్తం నిత్యావసర వస్తువులన్నీ కూడా తడిసిపోయాయి. రాత్రి బయటికి రాని పరిస్థితి. రాత్రి అంతా కూడా ప్రాణాలు అరిచెట్టులో పెట్టుకొని ఇంట్లో ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎందుకంటే చుట్టూ కూడా డ్రైనేజీలు ఉన్నాయి, ఇటు గుంతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా బయటికి రాలేని పరిస్థితి. వస్తే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందని ఇళ్ళకే పరిమితం అయ్యారు. ప్రస్తుతం మొత్తం కూడా ప్రజలంతా కూడా బిల్డింగ్ల పైకి వచ్చి సహాయం కోసం అయితే వారు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇటు రెస్క్యూ టీం కూడా ఇటు వారికి అందిన సమాచారం ప్రకారం సాయం చేసేందుకైతే ముందుకు వస్తున్నారు. మనం చూడొచ్చు, అసలుకి నడుము లోతు పైగా నీళ్లు ఇప్పటికీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అసలు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. అసలు పోలీసులు కానీ రెస్క్యూ టీం కూడా రోప్ సాయంతోనే వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క ప్రవాహం కూడా చాలా స్పీడ్గా ఉంది. దానికి తోడు చుట్టూ కాలువలు ఉండటంతో అక్కడ ఏమి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అయితే కొంత రెస్క్యూ టీం అయితే కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మొదటిగా అయితే వృద్ధులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వృద్ధులను అయితే బయటకు తీసుకొస్తున్న పరిస్థితి. ఒకవేళ ఎమర్జెన్సీ మెడికల్ సహాయం అవసరం అయితే వారికి అందించేందుకైతే మొదటి ప్రియారిటీగా వృద్ధులను తరలిస్తున్నారు. తర్వాత మిగతా వారిని కూడా తరలించి పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లే విధంగా అయితే ఇక్కడ మా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఇటు ఇదే కాదు, అసలు వరంగల్ నగరంలో ఉన్న అన్ని కాలనీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ కాలనీలలో భారీ వరద నీరు చోటు చేసుకోవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. ఇటు వరంగల్ నగర వ్యాప్తంగా కూడా 15 నుంచి 20 కాలనీలకు పైగా కూడా ఈ వరద నీరు చేరిందని చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, తనతో మాట్లాడదాం. కార్పొరేటర్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మొత్తము వరద మొత్తం వచ్చి ఒకసారి అక్కడ మీది కాలువలు కొట్టడం వలన ఇదంతా వచ్చి ఇక్కడ జామ్ అయింది.
మీద మొత్తం కాలనీలలో స్ట్రక్చర్ తెప్పుకుంటూ తీసుకోవడం వల్ల ఈ యొక్క కాలనీలో మొత్తం నిండా మునిగి ఇళ్లలోకి వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వారిని మేము ఒక్కొక్కరిని సురక్షా ప్రాంతాలకు తరలిస్తున్నాము చేస్తున్నాం. స్థానిక సిఐ గారు కూడా వారి అందరి వాళ్ళ టీం తోటి అందరిని తీసుకొని ఒడ్డుకు చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఎన్ని కుటుంబాల వరకు ఇట్లా ఇంత వరదలో చిక్కుకుపోయి ఉంటాయి? సుమారుగా ఒక 100 ఇండ్ల వరకు ఇక్కడ మొత్తం మునిగి ఉన్నాయి. వాళ్ళ సామాన్ మొత్తం తడిచి ఇంటి సామాగ్రి మొత్తం కూడా బియ్యం, పప్పు, ఉప్పులన్నీ కూడా తడిచి చాలా ఘోరంగా ఉన్న పరిస్థితిని వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. ఇది పరిస్థితి. ఇటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటు కార్పొరేటర్లు కూడా ఇటు వరదలు చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసే విషయంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి. మనతో ఇక్కడ హన్మకొండ పోలీస్ స్టేషన్ సిఐ గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి? చూడండి, ఇక్కడ ఇప్పుడు గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి ఇక్కడ కాపువాలో కానీ రాయపూర్లో కానీ పూర్తిగా వాటర్ రావడం వల్ల పబ్లిక్ బాగా అవసరపడుతున్నారు. ఈ విషయం తెలుసుకొని వెంటనే మేము ఇక్కడ SDRF వాళ్ళ సిబ్బంది సాయంతో మనకు ఎవరైతే కొద్దిగా ముసలి వాళ్ళకు కొద్ది చేతగాని వాళ్ళని ఇమీడియట్ గా మనం వాళ్ళ శిబిరాలు కానీ వాళ్ళ బంధువుల ఇంటి కానీ చేయడానికి మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. మేము విన్నపం కోరుకుంటున్నాము, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న అవసరం ఉన్నా కూడా ఇమీడియట్ గా మీరు హన్మకొండ పోలీసు వారికి తెలియజేస్తే, డైలెండర్ కాల్కి ఫోన్ చేస్తే మేము ఇమీడియట్ గా వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. సార్ ఇప్పటి వరకు ఎంత మంది రెస్క్యూ చేశారు, ఇంకెంత మంది తరలించే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఆల్రెడీ కాపువాడలో ఆల్రెడీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మా సిపి సార్ ఆధ్వర్యంలో కూడా మా సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పుడు ములుగు క్రాస్ రోడ్ కానీ అలంకార్ జంక్షన్ వద్ద కానీ ఎటువంటి వాహనాలు పోవడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. సో అక్కడ ఎటువంటి వాహనాలు రాకుండా మేము ముందస్తు చర్యగా అక్కడ బారికేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు కాపువాడలోనే ఒక 5 మందిని వాళ్ళు ఉంటే పైకి ఎక్కడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు కొద్దిగా ఆహార పానీయాలు కూడా అవసరం అనుకుంటే వారికి ఇప్పుడు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. ఇటు హన్మకొండ పోలీసులు కూడా, ఇటు హన్మకొండ సిఐ ఆధ్వర్యంలో, ఇటు SDRF సిబ్బంది కూడా భారీ వరద వస్తున్నప్పటికీ కూడా వారు ఇటు రోప్ సాయంతో అయితే ప్రజల్ని రక్షిస్తున్న పరిస్థితి. మొత్తం వరంగల్ నగరం మొత్తం కూడా అనేక కాలనీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. వెంటనే ఎలాంటి సహాయం కావాలన్నా ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ప్రభుత్వం దృష్టికి కానీ అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఇటు పోలీసులు, SDRF సిబ్బంది కూడా ప్రజలని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారని పోలీసులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.